హాయ్ గైస్, ఇప్పుడైతే మేము స్వీట్ పొటాటో బూరెలు చేస్తున్నాం. సో ఫస్ట్గా మైదా పిండి ఇలా తీసుకొని కలుపుకోవాలి. చక్కగా అంటే ఉండలు లేకుండా చక్కగా సాఫ్ట్గా ఇట్లా కలుపుకోవాలి. సో దాన్ని ఒక 5 minutes అట్లా ఉంచేయాలి. ఆఫ్టర్ దట్ మనము స్వీట్ పొటాటో అన్నాం కదా, దాన్ని చాలా బాగా ఉడికించుకోవాలి. అవి ఎంతసేపు ఉడికితే అంతసేపు ఉడికించుకోవాలండి. సో నెక్స్ట్ మనం ఉడికించిన పొటాటోని అంటే స్వీట్ పొటాటోని ఉడికిన తర్వాత ఈ విధంగా దాని పీల్ అనేది తీసుకోవాలి. మంచిగా ఫ్రెష్గా కొంచెం కూడా లేకుండా మొత్తం తీసేసుకోవాలి పీల్. నెక్స్ట్ ఇలా పీల్ అంతా తీసుకున్న తర్వాత ఒక దాంట్లో తీసుకోవాలి. ఇలా పిండి పిండి చేసుకోవాలి మొత్తం స్వీట్ పొటాటోని. గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ, ఇదిగోండి ఇలాచీ ఈ విధంగా తీసుకోవాలి. అంటే దీని పొట్టి తీసుకోవాలి. ఇలా తీసుకొని దాని లోపల ఉన్న సీడ్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి ఆ సీడ్స్ అన్నిటిని. నెక్స్ట్ మనకు కావాల్సినంత షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ కలుపుకున్న తర్వాత ఈ విధంగా పూరీని చేసుకోవాలి. ఖతం మన పూరి అయిపోయినట్టే. నెక్స్ట్ మనం కలుపుకున్న స్వీట్ పొటాటో చక్కెరని కొంచెం ఇలా తీసుకోవాలి. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. చక్కగా ఇలా తీసుకొని లడ్డులాగా చేయాలి. పూరిలో పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ పూరి కొంచెం పెద్దగా అయిందండి నాది. ఇలా మొత్తం కవర్ చేయాలి. నాకు కూడా రావడం లేదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. సో ఇలా చేసుకున్న తర్వాత మంచిగా చేత్తోనే ఇలా చేసుకోవాలి. మెల్లమెల్లగా చేసుకోండి. బాగా ప్రెజర్ పెట్టకండి, పగిలిపోద్ది ప్రెజర్. అయ్యో చూడండి నాది ఎలా అయిందో. సో ఇలా కొంచెం పిండి వేసుకొని చేసుకోండి. ఫస్ట్ టైం కదా, చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయిలేండి. అయ్యో ఇటు కూడా ఏం కాదు. సో ఇది అయిపోయినట్టు ఇట్లా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. సో గైస్ ఇట్లా అన్నీ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇట్లా చేసిన, కాకపోతే ఇట్లా కాదు యాక్చువల్గా. ఇది ఇట్లాను మాకు వచ్చి ఇట్లా చేయాలని చెప్పేసి వెళ్ళింది. సో ఇవన్నీ నేనే చేసిన. సో ఇవైతే ఫస్ట్ నేను చేసినవి డ్యామేజ్ అయిపోయినాయి, వదిలేయండి. కానీ ఇవి చాలా బాగా వచ్చినాయి, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని మరగనివ్వాలి. కొంచెం సేపు అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ మరుగుతుందండి. సో ఆఫ్టర్ దట్ మనం ఇలా చేసుకున్న బూరెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఎలా అవుతుందో. నెక్స్ట్ ఇంకోటి కూడా వేసుకుందాం. సో ఇలా కాలనివ్వాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. సో ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. సో ఇలా మొత్తం కాల్చేసుకోవాలి. ఒకటి తిని చూసినా చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా. మీరు కూడా ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే ఎలా చేసుకున్నారో చెప్పండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మా కూతురు కూడా తిని చాలా బాగున్నాయి పిన్ని అని చెప్పేసింది. బాయ్.